కేటీఆర్, హరీష్, కవిత ఇవన్నీ పేర్లు చెప్పి 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 మీడియా ప్రపంచము మా పార్టీని బదనాం చేయడానికి తీసుకున్న పేర్లండి. ఇప్పుడు రాజకీయాల్లో పట కొంత లైమ్ లైట్లో ఉంటారు కొంతమంది. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన దాంట్లో పట కేసీఆర్తో చాలామంది పనిచేస్తాం మేము మాలాంటి వాళ్ళం. సో డెఫినెట్గా ఇన్ ద గివెన్ సర్కమ్స్టెన్సెస్ కేసీఆర్ గారి కొడుకనో, కేసీఆర్ గారి బిడ్డనో, కేసీఆర్ గారి అల్లుడనో వాళ్ళకు కొంత ప్రాధాన్యత ఇస్తే ఇవ్వచ్చు మీడియా ప్రపంచం. అర్థమైంది. ఇచ్చినా కూడా నేనే తప్పుపడతలేదు. కానీ వాళ్ళు లేకుంటే పార్టీ లేదు, వాళ్ళు లేకుంటే ఏం లేదు అనేటువంటి ఒక విధమైనటువంటి ఆలోచనలను కూడా ప్రజలకు ఎక్కించడం లోపల నేను పత్రికలు తప్పుపడుతున్నాను. అర్థమైందండి. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. నాయకుడు డెఫినెట్గా దాన్ని ఆలోచన చేసి అమలు చేయడం లోపల కేసీఆర్ గారిది గొప్ప పాత్ర. డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ ఇది తెలంగాణ ప్రజల పార్టీ. దట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ. అంటే కమింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్కి ఏ స్ట్రాటజీతో ముందుకెళ్దామని అనుకుంటున్నారంటే ఏం చెప్తారు? మేము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మీకేం ఆలోచన, మిమ్మల్ని గెలిపిస్తే ఏం లాభము అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పి కొంతమంది నన్ను అడుగుతున్నారు. నేను చెప్తున్నాను ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు గెలవాలని నేను చెప్తున్నాను. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు కుమ్మక్కై పార్లమెంట్లో మొదటి రోజు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మొదటి రోజు ఖమ్మం జిల్లాలో 7 మండలాలు సీలేరు పవర్ ప్రాజెక్టు, హైడల్ పవర్ ప్రాజెక్టు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఆ రోజు బీజేపీ తర్వాత చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఎన్నికల ఒప్పందం ఉన్నటువంటి రాజకీయ పార్టీల వాళ్ళు పొత్తుతో గెలిచారు ఇద్దరు 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు. కాబట్టి ఈరోజు బీజేపీ ఏది చెప్తే అది ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చేయొచ్చు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఈజ్ ఫాలోవర్ అండ్ ఇవాళ కాంగ్రెస్లో ఉండొచ్చు, ఆయన ఫిలాసఫీ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ఐడియాలజీ. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే గాంధీ భవన్లో తెలుగుదేశం పార్టీ జెండాలు ఎక్కువ పడ్డాయి కాంగ్రెస్ పార్టీ కంటే. ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తా అంటే తెలుగుదేశం జెండాలు ఎక్కువ పడ్డాయి. కాబట్టి తెలంగాణ ప్రజలకు మీ ద్వారా తెలవలసింది ఏంటంటే ఎప్పుడైనా ఇది మనకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ లోపట రేపొద్దున హైదరాబాద్ లాంటి మహానగరాన్ని ఓ యూనియన్ టెరిటరీ చేద్దాం, మనకు మిగతా తెలంగాణ ఎందుకు అవసరం లేదు, వాడు ఎట్లా బతకని అది కూడా ఉంది సార్ జనాల్లో. మీరు కరెక్ట్ చెప్పారు. యాక్చువల్లీ అట్లాంటి ఐడియాస్ వస్తాయంటే వీళ్ళకి, అటు బీజేపీకును ఇటు టీడీపీ వాళ్ళకి. కాబట్టి దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ ఆఫ్ చిత్తశుద్ధితో తెలంగాణ ప్రజల కోసం ఆరాట పడేటువంటి ఎంపీలు ఇలా పార్లమెంట్లో అవసరం. కాబట్టి మా లాంటి వాళ్ళు ఇలా పార్లమెంట్లో ఉండాలి. ఉంటేనే ఇలాంటి కుతంత్రాలు ఇవన్నిటిని కూడా తిప్పుడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ వాళ్ళు కానీ 7 మండలాలు తీసేస్తా అని చెప్పి మోడీ గారు ప్రయత్నం చేస్తే పార్లమెంట్లో గంట సేపు నేను పోరాటం చేసింది ఇలా లైవ్ ఉంది, లోక్సభ టీవీలో ఉన్నది, యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టి చూస్తే తెలుస్తుంది. ఆ రోజు సభను వాయిదా చేశాను, తెల్లారి వరకు వాయిదా చేయించారు ఆ బిల్లు. బట్ అల్టిమేట్లీ వాళ్ళకు బలం ఉన్నది లోక్సభలో. కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత అయితే పోరాటం చేయాలో మాకు కలిసి రాలేదు. రాజ్యసభలో ఆ రోజు కాంగ్రెస్ ఎంపీలకు బలం ఉండే, వాళ్ళు ఆపితే ఆగిపోవు బిల్లు, అది కూడా రిక్వెస్ట్ చేశాను కానీ వినలేదు ఎవరు. కాబట్టి ఇలాంటి కుతంత్రాలు రేపు ఫ్యూచర్లో వస్తే మాలాంటి వాళ్ళు పార్లమెంట్లో ఉండవలసిన అవసరం ఉన్నది. రామ్ జన్మభూమి ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటుంటే మోడీ గారు దాన్ని కళ సాకారం చేశారని అంటున్నారు. సో మీరు దీన్ని ఇలా చూస్తారు సార్? మోడీ గారు చివరిగా కంక్లూడ్ అయ్యేటప్పుడు వచ్చినటువంటి వ్యక్తి. రైట్. ఇప్పుడు సినిమా చూస్తాం, లాస్ట్లో హీరో విలన్ కొడతాడు. సో ఇది లాస్ట్ శుభం అని పడే ముందు వచ్చినటువంటి వ్యక్తి అతను. అర్థమైందండి. చరిత్ర చదవాలి, అది దట్ ఈజ్ ఎ లాంగ్ ఓ విధమైనటువంటి నమ్మకం ఉంది రాముడు అక్కడ జన్మించిండని చెప్పి. కాబట్టి అది కొన్ని వందల సంవత్సరాల నుంచి నానుస్తున్నటువంటి సమస్య. కంక్లూడ్ చేసేందుకు మోడీ గారిని మనం హర్షిస్తాం. కానీ ఏ పునాది పైన జరిగింది ఈ సంఘటన, ఎందుకు ఇంత రక్తపాతం రావాల్సి వచ్చింది, దానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు సమాధానం చెప్పాలి. ఆ రోజు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నారు, ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేశారు. ఇవన్నీ అవసరం ఉండేనా? ఒక అమికబుల్గా
మాట్లాడుకొని కూర్చొని చర్చించుకునేటువంటి వాతావరణం ఎందుకు లేదు ఈ దేశంలో. కమ్యూనల్ హేటెడ్నెస్ పార్టీషన్ నుండి మొదలైంది ఈ దేశంలో ట్రూ. అగైనెస్ట్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. కాబట్టి ఇది ఒక 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం లోపల ఈ జాతీయ రాజకీయ పార్టీలు అనేబడినటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనసంఘ్ నాడు, నేటి బీజేపీ ఈ రెండే బాధ్యత వహిస్తాయి. ఈరోజు ఎంత జనరేషన్, యంగ్ జనరేషన్ లోపల ఈ కమ్యూనల్ టెన్షన్స్, కమ్యూనల్ ఫీలింగ్స్, ఇల్ గాటెన్ ఐడియాస్ రావడం చాలా చాలా దురదృష్టం ఈ దేశానికి. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. సార్ ఇలా దాదాపు 150 దేశాలలో గుళ్ళు కట్టినరండి. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తా కట్టినరా? కాదే. మైగ్రేషన్ కల్చర్ని తీసుకెళ్తాడు. ఇలా మన బంధువులు న్యూజిలాండ్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, అవును, అక్కడ గుళ్ళు ఉన్నాయి. ఎందుకు పోయినరు? ఈ జనరేషన్ మన కడుపులో పుట్టిన పిల్లలు ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అదేనరు ఇదేనరు కాబట్టి పోయినరు. అట్లా ఇవాళ 150 దేశాలలో ఉన్నాయి. ఇవాళ నేను లాస్ట్ 2 years బ్యాక్ జపాన్కి వెళ్ళాను, హీరోషిమా చూద్దామని వెళ్ళాను. సో ఇది ఉంది కదా, ఇది న్యూక్లియర్ బాంబ్ పడ్డాక అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ఐటీ పిల్లాడు అనేది ఒక గుడికి పట్టుకెళ్ళాడు. అక్కడ మంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. ఇది ఎవరు కట్టించారు? కల్చర్, మైగ్రేషన్. మరి ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాల్లో పడినప్పుడు హేటెడ్నెస్ ఉంటే మరి నీ హిందూ సోదరులు ఇన్ని దేశాల్లో పట్ల ఎన్ని ఇబ్బందులు పడాలి వచ్చే 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో. అమెరికాలో చర్చులు కొని, చర్చిలకు పోతలేరు ఆడ ఉన్నట్టు పిల్లలు, పెద్ద పెద్ద చర్చులు ఉన్నాయి. చర్చులు మన ఐటీ ప్రొఫెషనల్స్ కొని వాటి గుళ్ళగా మార్చారు. నేను చూసినాను.